ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుండి వినతులను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సమస్యలపైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్య. రెండో రోజు అమరావతిలో పర్యటించిన ఐఐటి బృందం. పూర్తి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు. గత 5 ఏళ్లలో విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. గత 5 సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుండి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుండి ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటిస్తుంది. వీరితో పాటు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రాజధానిలో పర్యటిస్తుంది. 2 బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతిలో ఇవాళ పర్యటిస్తోంది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ ను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ నిర్మాణం పూర్తయింది. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్లో పునాదులు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలించింది. 2 బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. గత 5 ఏళ్లలో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భారతీయ విద్యా విధానం రూపుమాపి బ్రిటిష్ విద్యను అమలు చేశారన్నారు. ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విద్యా విధానం రావాలన్నారు. భారతీయ విలువలను జోడించి కొత్త విద్యా విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు సవాళ్లు అనే అంశంపై 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారన్నారు. 50 రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను. ఎన్నో సాధక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను. మీరంతా విద్యావేత్తలు, మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్న మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారని తెలిపారు. సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారని అన్నారు. ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే, మాతృభాషను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. చైనా, జపాన్లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలన్నారు. ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే ఉంటే వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా మన దేశంలో మాత్రం పరభాషపై మోజు పెరిగిందన్నారు. 8వ తరగతి నుండి ఇతర దేశాల భాషలు నేర్చుకునే అవకాశం కూడా
నూతన విద్యా విధానంలో ఉందన్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. 1968లో వచ్చిన కుతారి కమిషన్ 66లో కమిషన్ వచ్చింది. 68లో పార్లమెంట్ అడాప్ట్ చేసుకుంది రికమెండేషన్స్ ని. 50-60s లో ఏదైతే ఇంగ్లీష్ హిందీ డివైడింగ్ ఉందో వాటికి ఒక సొల్యూషన్ కనిపెట్టే ప్రయత్నం చేశారు తప్పిస్తే సమగ్రమైన విద్యా విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పుడే మాట్లాడుతూ లక్ష్మణ్ గారు చెప్పారు 34 సంవత్సరాల తర్వాత కొత్త విద్యా విధానం వచ్చిందని. 1986లో ఒక విద్యా విధానం రాజీవ్ గాంధీ హయాంలో వచ్చినప్పటికీ అప్పటికీ అమల్లో ఉన్న విద్యా విధానానికి ఒక కాస్మెటిక్ చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ లోతుగా విశ్లేషించే ఒక సమగ్ర విద్యా విధానం తీసుకొచ్చే ప్రయత్నం 1986లో వచ్చిన నూతన విద్యా విధానం అప్పట్లో వచ్చిన విద్యా విధానం చేయలేదని నా భావన, నా వ్యక్తిగత భావన కూడా నేను భావిస్తున్నాను. తర్వాత 2009లో నాలెడ్జ్ కమిషన్ తీసుకొచ్చి ఒక కొత్త నాలెడ్జ్ కమిషన్ శాన్ పిట్రోడా గారి నేతృత్వం తీసుకొచ్చి దాంట్లో విద్యా విధానాన్ని కూడా చేర్చారు. వారికి మొత్తం ఏదో కొన్ని సంవత్సరాలు తీసుకొని మొత్తానికి వాళ్ళు తేల్చింది ఏంటి అంటే ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరం ఉంది, ఇంగ్లీష్లోనే విద్యా బోధన ఉంటే కానీ దేశం ముందుకు సాగదు అని ఏ బానిస మనస్తత్వాన్ని అయితే మనం వ్యతిరేకిస్తా వచ్చామో అదే బానిస మనస్తత్వాన్ని మళ్ళా మనం చెప్పించే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ ద్వారా మాత్రమే ఈ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి విద్యా అభివృద్ధి జరుగుతుందనే చివరికి ఒక కంక్లూజన్కి వచ్చారు. అందుకని నేను అనేది 1968లో వచ్చిన విద్యా విధానం తర్వాత ఇప్పుడు వచ్చిన నూతన విద్యా విధానం మాత్రమే చాలా సమగ్రంగా ఉందన్న విషయం చెప్తున్నా. అందుకని 52 సంవత్సరాలు ఒక విద్యా విధానం ఈ దేశంలో రావడానికి సమయం పట్టిందని చెప్పే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. పదవి లేకపోవడంతో ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారన్నారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని భావిస్తున్నానని, ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంతో మంది పోరాటం చేసి ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాని, అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నానన్నారు. కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానన్నారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధిస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. నేను చచ్చిపోయే వరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ విషయం నాకు తెలుసని, దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్తానన్నారు. త్వరలోనే బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు కూడా మంచి పదవులు వస్తాయని అన్నారు. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడవద్దని ఆయన స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగే వాడు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు.
ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్లు పాలు చేశారని సీఎం తెలిపారు. పౌర సరఫరాల శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఈ మేరకు రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని తేల్చి చెప్పారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు కాగా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను 41,550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కందిపప్పు ధర 180 రూపాయలు ఉంటే ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150 రూపాయలకే బియ్యం కూడా కేజీ 48 రూపాయలకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉపాధి కలిగించే విధంగా స్త్రీశక్తి పేరుతో 4.5 సంవత్సరాల నుండి మంత్రి నారా లోకేష్ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమ్మిశెట్టి జానకీదేవి తెలియజేశారు. 50 మందికి మహిళల సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎస్ భవన్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, దుగ్గిరాల ఎక్స్ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మి, కేశమనేని శ్రీ అనిత, తోటా భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సంవత్సరాల నుండి నారా లోకేష్ చేతి వృత్తుదారులకు ఉచితంగా పనిముట్లను అందించడమే కాకుండా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు 12వ విడతలో భాగంగా దుగ్గిరాల మండలంలోని 50 మంది మహిళలు కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు ఉచితంగా కుట్టు మిషన్లు పొందారని స్పష్టం చేశారు. మహిళల కోసం సేవ చేసే వ్యక్తి నారా లోకేష్ అని నమ్మి మహిళలు మంగళగిరి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి స్త్రీశక్తి కార్యక్రమాన్ని నిత్యం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. దుగ్గిరాల మండలం నుంచి నారా లోకేష్ గారు 2024 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలవటమే కాకుండా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే కనుక దుగ్గిరాల మండలంలో శ్రీశక్తి కార్యక్రమంలో పూర్తి చేసుకున్న మహిళలకి 50 మందికి ఈరోజు శ్రీశక్తి ద్వారా ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందజేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న
ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ప్రజానాయకుడు మా లోకేష్ బాబు అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఈరోజు ఫీజు రింబార్స్మెంట్ నిధులు రిలీజ్ చేసి ఎంతోమంది పేద విద్యార్థులకి వెలుగులు నింపారు. ఈ నిరుద్యోగ సమస్య రూపుమాపడం కోసం వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆయన విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా పదవి తీసుకున్న దగ్గర నుంచి ప్రజల కోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ, జీమెయిల్కి మెసేజ్ పెట్టినా కానీ స్పందించిన తీరు చూస్తే రాష్ట్రంలో మిగతా నాయకులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ముందు కూడా మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరం కూడా మేము ఆయనకి ఇంకా మంచి మెజారిటీతో ఇంకా ఆయన ముందు మా సమస్యలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆయన పనిచేస్తున్నందుకు మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞులమై ఉంటాము. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకొని 12వ బ్యాచ్ వారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 4 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ పథకాలు అందుకుంటూ మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల వారు ఏ వృత్తి చేసుకున్నా కూడా వారికి పనిముట్లు అందించి 4 సంవత్సరాల కాలంగా ఓడిపోయినా కూడా ఇక్కడే ఉంటూ నారా లోకేష్ బాబు గారు ప్రజలకు సేవ చేసుకున్నారు. ఇప్పుడు గెలిచి 2 నెలల కాలం అయింది. గతంలో గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచినా కూడా ఇప్పుడు ఓడిపోయేసరికి పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు నియోజకవర్గం. అటువంటి నాయకుడు ఉన్న నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించారు ప్రజలు. అలాంటి తప్పు తెలుసుకొని ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ప్రజల కోసం సేవ చేసే మనిషి అని నమ్మి ఈ రోజున మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టి నారా లోకేష్ బాబు గారికి భారీ మెజారిటీని అందించి ఈ రోజున రాష్ట్రంలోనే 3వ స్థానంలో మెజారిటీలో నిలబెట్టారు. రానున్న రోజుల్లో నెంబర్ 1 స్థానంలో మెజారిటీ వచ్చే విధంగా మహిళలు చేస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని ఖాదీ విలేజ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి సవిత సంసిద్ధంగా ఉన్నట్లు విజయ రాఘవ నాయక్ తెలియజేశారు. పీఎం ఈజీపీ ద్వారా 1226 యూనిట్లు టార్గెట్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు బ్యాంకుల ద్వారా 179 యూనిట్లను రుణాలు పొందేందుకు అనుమతి పొందినట్లు వారు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వంతో చర్చించి ఎక్కువ యూనిట్లను అనుమతి పొంది సబ్సిడీ పొందేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. మంగళగిరి ఎర్రబాలెంలోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2024 వరకు ఖాదీలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో సమీక్షించినట్లు ఆమె చెప్పారు. మహాత్మా గాంధీ కన్న కలలు, ఆశయాలతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలతో కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరిపాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలు లేక గంజాయి, మద్యం అలవాట్లకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతకు గ్రామీణ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు 25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసాం. ఏం జరుగుతుంది, 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అని చూసాం. ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా. గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా
ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరమనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో ఏకకాలంలో 5 చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన మంగళగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి పరిధిలో యువత ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ మహిళలను, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలను స్పెషల్ ట్రైలర్ గుర్తించి సీజ్ చేశామని వారు తెలిపారు. లేడీస్ హాస్టల్, గర్ల్స్ ఇన్స్టిట్యూట్ వద్ద ప్రత్యేకించి ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, దొంగతనాలకు పాల్పడిన వాహనాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నమస్కారం, నేను మంగళగిరి పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈరోజు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గుంటూరు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సారు, అదేవిధంగా మన మంగళగిరి డిఎస్పీ రవికాంత్ సార్ ఆధ్వర్యంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో మంగళగిరి టౌన్లో 3 చోట్ల, తాడేపల్లిలో 2 చోట్ల సర్ప్రైజ్గా ఈ వెహికల్ చెక్కింగ్లు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కాలేజీలు, ఆడపిల్లలు, మహిళలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఈ కుర్రవాళ్ళు కానీ ఇతరులు కానీ ఈ స్నేక్ డ్రైవింగ్లు, స్పీడ్ డ్రైవింగ్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్లు, డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళని, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళని పట్టుకొని వాళ్ళపై చర్యలు తీసుకునే నిమిత్తం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన సబ్ డివిజన్లో 5 చోట్ల ఈ యొక్క డ్రైవ్ పెట్టి ఇప్పటివరకు మంగళగిరి టౌన్లో సుమారు 80 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. వాటిలో రికార్డ్స్ లేని వాటికి, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేని వాటికి కూడా ఫైన్లు వేసి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మైనర్లు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టుకు పెడతా ఉంటాం. ఈ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం తరచూ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నుండి వినతులను స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సమస్యలపైన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్య. రెండో రోజు అమరావతిలో పర్యటించిన ఐఐటి బృందం. పూర్తి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు. గత 5 ఏళ్లలో విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.